మాధవిలతకు ముస్లింలు ఎందుకు ఓటేయాలి? మసీదు ముందు నిల్చొని ధనస్సు పట్టుకొని అట్లా సిగ్నల్ ఇచ్చినందుక అని క్వశ్చన్ అడిగితే మీరు ఏం చెప్తారు? ఏముంది, కెమెరామెన్కి ఏముంది లేండి, ఓ మొబైల్ పట్టుకునే వాడిది ఏముంది పాపం. ఇప్పుడు మీరు కెమెరా ఉంది, మీరు ఎక్కడ ఉంటే అక్కడ తిప్పొచ్చు మీ కెమెరాని. అలా ఓ మొబైల్ పట్టుకున్నాడు ఆ పిల్లాడు, వాడికి కావాల్సిన వైపు వాడు తిప్పుకున్నాడు. అది మీకు కనబడట్లేదా అక్కడ మసీదు ఉందని? నాకు కనిపించాలంటే నా వెనక ఉన్న కెమెరాలో కూడా మసీదు కనిపించాలి కదా. నేను బాణం వేసిన ఏ యాంగిల్ కెమెరాలోనైనా మసీదు ఉందా? నా బాణం వేస్తున్న టైంలో ఏ కెమెరా యాంగిల్లోనే మసీదు ఉందా? అసలు మీ బాణం ఎందుకు వేయాల్సి వచ్చింది? శ్రీరామనవమి రోజు, రామచంద్రుడు పుట్టినరోజు, ఎవడబ్బ సొమ్ము నన్ను ఆపడానికి, రామబాణం వేయడానికి? కానీ అక్కడ ఎగ్జాక్ట్లీ మసీదు మీరు అదే అంటున్నా, మసీదు నా ముందు ఉంది అని చెప్పడానికి కెమెరా ఫ్రేమ్ లో మసీదు ఉండాలి కదా. లేదా అసలు జరిగింది ఏంటి? 100 మీటర్ల దూరంలో అక్కడ కనబడుతుంది కెమెరా ఫ్రేమ్ లో. ఎవరికైనా ఒక ఫ్రేమ్ చూడడం వస్తే ఏ కంప్లైంట్ పట్టుకొని వీళ్ళు రెచ్చిపోతున్నారో అదే మొబైల్లో నేను రామబాణం వేసేటప్పుడు నా ముందు మసీదు ఉందా? మసీదు లేదు. ఆ మొబైల్ని మీరందరూ మరి మీడియా వాళ్ళు కదా, యాంగిల్ క్యాలిక్యులేట్ చేయండి. ఆ మొబైల్ ఫోను నన్ను దాటి, ఒక పాతబడ్డ బిల్డింగ్ని దాటి, ఒక సందు పెద్ద రోడ్డు 30 ఫీట్ల రోడ్డును దాటి అప్పుడు మసీదు వైపు ప్యాన్ అయ్యింది. అంటే ఎంత డిస్టెన్స్ ఉంది? ఎంత డిస్టెన్స్ ఉంటుంది అప్రాక్సిమేట్లీ? సుమారు మీకు ఇంచుమించు ఒక 80-90-100 ఫీట్లు దాటి ఉంటుందండి. ఇంకా 100 ఫీట్లు అక్కడ ఇంకా దాటి ఉంటుంది. కనబడట్లేదు. మీరు బాణం ఇట్లా వేసేటప్పుడు మీకు కనబడట్లేదు. అది ఎందుకు కనిపిస్తుందండి? ఆకాశంలో వేస్తుంటే బాణం పైగా. ఇప్పుడు మీరు బాణం ఇలా వేస్తారు, మీకు అలా ఆకాశం కదా కనిపించేది. మీకు ఇలా మధ్యది ఎలా కనిపిస్తుంది? ఇలా మధ్య వైపు వెళ్తే నేను ఈ లెవెల్లో వేయాలి, నేను ఈ లెవెల్లో వేసాను బాణం. ఘటన వల్ల చాలా మంది మాధవిలతకు ఓటేద్దాం అనుకున్న ప్రోగ్రెసివ్ ముస్లిమ్స్ కూడా దూరం అయ్యారు. అంటే అది మీరు అనుకోండి, హ్యాపీగా ఫీల్ అవ్వండి. అసదుద్దీన్ అట్లే అనుకుంటున్నా, హ్యాపీగా ఫీల్ అవ్వండి. కాఫీ ఫీల్ అవుతాం. మీరు గెలిచిన, ఆయన గెలిచిన, నాకు ఎవరు గెలిచిన ఆమె జర్నలిస్ట్. నేను మీకు అదే చెప్తున్నానండి. అలా అనుకుంటే అంటే అది మీ వర్షన్, దాట్స్ యువర్ వర్షన్. అసదుద్దీన్ది కూడా అదే వర్షన్. ఎందుకంటే అసదుద్దీన్ దగ్గర ఇంతకన్నా 3 పాయింట్లు లేవుగా. మేనిఫెస్టో లేని బ్యారిస్టర్కి ఏం పాయింట్లు ఉన్నాయి అక్కడ? ఓ పాయింట్ బీఫ్ కావో, ఒక పాయింట్ నా బాణం. ఈ 10 రోజులు పాడిందా పాటరా, పాచపళ్ళ దాసరాని ఇదే పాడుతున్నాడు అక్కడ. పాడుకోమనండి. అరిగిపోయిన గ్రామోఫోన్ రికార్డు లాగా. మాధవిలత మరొక నుపుర్ శర్మ అంటారు అసదుద్దీన్ ఓవైసీ. అది అన్యతని మాట్లాడి అంతకన్నా తిరగలేడు కదండి. గుడిగుడు కొంచెం గుండా రాగం అది తిరుగుతా ఉన్నాడు ఇట్లా పాపం. ఏం మాట్లాడు కాదా? నుపుర్ శర్మ కాదా? నూపూర్ శర్మ గారే. మాధవిలతనే. ఆవిడ ముద్ద వేరు, నా ముద్ద వేరు. కంపారిజన్ మీరు లైక్ చేస్తారా, డిస్లైక్ చేస్తారా? లైకులు డిస్లైకులు నేనని చెప్తా. నేను ఏ అమ్మవారితోనూ నేను వచ్చింది ఎందుకు ఇక్కడ అసదుద్దీన్ చేసిన ప్రతి దుర్మార్గాన్ని బట్టబయలు చేయడానికి వచ్చాను నేను ఇక్కడ. క్లియర్, అబ్సల్యూట్లీ ఐఎమ్ క్లియర్ ఆన్ దిస్ నోట్. ఏ విధంగా కాంగ్రెస్తో కుంభక్కైతున్నారు వీళ్ళు, ఏ విధంగా హిందూ ముస్లింలు అందరినీ మోసం చేస్తున్నారు వీళ్ళు, ఏ విధంగా మతం అనే పేరు మీద దేశాన్ని ఒకటి అవ్వనివ్వకుండా 2 ముక్కల కింద త్రుంచుతున్నారు వీళ్ళు. ఈ వ్యక్తికి స్త్రీల మీద గౌరవం లేదు, ఈ వ్యక్తికి స్త్రీల బాధ పట్ల దయ లేదు. ఇది నిరూపించడానికి వచ్చాను నేను. ఏ విధంగా పోలింగ్ పేరిట వీళ్ళు అన్యాయాలు, అత్యాచారాలు, అక్రమాలు చేస్తున్నారో చూపించడానికి వచ్చాను. ఏ విధంగా బీజేపీ పోలింగ్ ఏజెంట్స్ని వీళ్ళు పోలింగ్ రోజున బెదిరించి హింస పెడుతున్నారో చూపించడానికి బయటకు వచ్చాను. ఏ విధంగా వీళ్ళ వల్ల పస్మందా ముస్లింలు కూడా అన్యాయం అయిపోతున్నారు, షియా కమ్యూనిటీ అన్యాయం అయిపోతుంది, ఆగా కమ్యూనిటీ అన్యాయం అయిపోతుంది, అహ్మదియాస్ని వీళ్ళు ముస్లింలే గారని తీసి అవతల బారేయండి అని చెప్పడానికి ఎవడబ్బా సొమ్ము? నువ్వేమన్నా ఇస్లాం ఠేకేదారివా? అంత ఇస్లాం ఠేకేదారివైతే ఎందుకు వడ్డీ మీద తీసుకుంటున్నావు? హరాం కదా అది.